ఒక సరస్సు ఉంది. దగ్గరకు వెళ్ళిన పక్షి తిరిగి ఎగరదు. నీటిని తాకిన జంతువు కొన్ని గంటల్లోనే రాయిలా మారిపోతుంది. ఇదేదో ఫ్యాంటసీ సినిమా కాదు, ఇది నిజంగా ఉన్న ప్రదేశం. ఈ సరస్సు పేరు లేక్ నెట్రోన్. ఇది ఆఫ్రికాలోని టాంజానియాలో ఉంది. కానీ అసలు విచిత్రం ఏంటంటే ఈ సరస్సు దగ్గర కనిపించే జంతువులు చనిపోయిన తర్వాత కూడా రాతి విగ్రహాలా ఉంటాయి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఒక సరస్సు నీరు ఎలా ఒక ప్రాణి రాయిలా మారుస్తుంది? ఈ సరస్సులో సోడియం కార్బోనేట్ అండ్ సోడియం బైకార్బోనేట్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా నీటి pH వాల్యూ 10 నుండి 11% వరకు ఉంటుంది. ఇది ఎంత బలమైనదంటే ఒక పక్షి లేదా చిన్న జంతువు ఈ క్షర పదార్థాలు దాని శరీరాన్ని విగ్రహాల మార్చేస్తాయి. అంటే అవి నిజంగా రాయిలా మారిపోవు, కానీ బయట నుంచి చూస్తే రాతి విగ్రహాల్లా కనిపిస్తాయి. అందుకే ప్రపంచం మొత్తం ఈ సరస్సును చూసి షాక్ అయింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇంత ప్రమాదకరమైన సరస్సులో వేలాది ఫ్లెమింగోస్ పక్షులు హ్యాపీగా జీవిస్తాయి. ఎందుకంటే ఈ సరస్సులో వాటి ఆహారమైన కైనోబాక్టీరియా ఎక్కువ పెరుగుతుంది. అంటే ఇతర జంతువులకు ఇది మృత్యువు అయితే ఫ్లెమింగోస్ కి మాత్రం స్వర్గం. ప్రకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని చోట్ల అది అందంగా ఉంటుంది, కొన్ని చోట్ల అది ప్రమాదంగా ఉంటుంది. ఈ వీడియో మీకు ఆసక్తికరంగా అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి ఆసక్తికరమైన నిజాలు రహస్యాలు తెలుసుకోవాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.